వేసుకుంటే అరే నేను సరిగా చేయలేదు అని మనకే అనిపిస్తుంది అంతే కదా. మనం కూడా ఇన్సూరెన్స్ 5 లక్షలు చేసాం 10 లక్షలు చేసాం వాల్యూ అంతే కదా కాదు కదా. కాకపోతే ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ గ్యాప్ అంటారు, ప్రొటెక్షన్ గ్యాప్ అంటారు. అతను కనుక 100 రూపాయలు చెల్లించిన పొజిషన్లో ఉంది. 1956 నుంచి ఇప్పటిదాకా ఎల్ఐసి ప్లస్ అన్ని కంపెనీలు కలిపి 517 రూపాయలు తీసుకోలేదు. నేను 100 రూపాయలు పై చేసే కెపాసిటీ అనుకుంటే అది కూడా ఇప్పటిదాకా సార్ మాట్లాడండి సార్. Okay friends, good morning all of you. Good morning. Very happy to meet all of you. And as you are the representatives of a wonderful organization, LIC. So మనకి LIC ఈ మధ్యకాలంలో ఒక స్కీమ్ అంటే LIC ప్రవేశపెట్టడం అంటే గౌరవ ప్రధానమంత్రి గారి ద్వారా ప్రవేశపెట్టారు. ఉమెన్ ఎంపవర్మెంట్ దృష్టిలో పెట్టుకొని చాలా తక్కువ చదువుకున్న వాళ్ళకు 3 సంవత్సరాల పాటు ఒక స్టైఫండ్ ఇచ్చి దాదాపు 2,16,000 రూపాయలు 3 ఏళ్ళలో వాడుకొస్తుంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి చేస్తున్న ఒక ప్రయత్నం. మీ దగ్గర మీ దగ్గర హైయెస్ట్ నెంబర్ యాక్చువల్గా దానికోసం రిక్రూట్ చేశాను. అది కూడా మనం దాదాపు ఒక 60 మంది రిక్రూట్ చేశాను. అండ్ అవర్ కమిట్మెంట్ ఈస్ 1000. ఏంటంటే ప్రజలందరికీ ఉపయోగపడటం మన లక్ష్యం. ప్రధానమంత్రి గారు అట్లానే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు చాలా పెద్ద పెద్ద హైయెస్ట్ డిగ్నిటరీస్ అందరూ కూడా కలిసి పానిపట్లో ఎందుకు మొదలుపెట్టారు. ఇంతకుముందు కూడా అక్కడి నుంచి ఒక కార్యక్రమం మొదలైంది. అక్కడ ఏంటంటే భ్రూణ హత్యలు అంటే ఏంటంటే ఆడపిల్లల్ని పుట్టగానే చనిపోయడం ఇట్లాంటి యాక్టివిటీస్ ముందు బాగుండేది. ఈ మధ్యకాలంలో అంటే సెక్స్ రేషియో అంటారు, అంటే ఏంటంటే మేల్ టు ఫీమేల్. సో అది ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన చర్యలు అక్కడ నుంచి ఈ కార్యక్రమం మొదలు. దీని ప్రధానమైన బాధ్యత LIC తీసుకుంటాం. ఓకే, మీరందరూ కూడా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని అవేర్ చేయండి.